ఇప్పుడు మేము ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నాం అండి. అది ఒక క్రూజ్ అన్నమాట. ఆ క్రూజ్ని అమృతకి చూపించి దాన్ని ఆ క్రూజ్లో తిప్పాలని మా కోరిక. సో దాన్ని తీసుకెళ్తున్నాము. అక్కడ చుట్టుపక్కల బిల్డింగ్స్ అయితే టెరిఫిక్గా ఉన్నాయి, అన్ని బిల్డింగ్స్. అండ్ యాచెస్, చాలా బోట్స్ అన్నమాట, స్పీడ్ బోట్స్, రకరకాల బోట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ నీట్ అండ్ ఇక్కడంతా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఎండ దంచేస్తుందండి బాబు, మామూలుగా లేదు ఎండ. సో ఈ ప్లేస్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే ఇది మీరు కూడా చూడాలనేసి ఇలా వీడియో తీశాను. అట్ ద సేమ్ టైం నాకు ఒక మెమరీ. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో, క్రూజ్లు అన్నీ. అంటే వీళ్ళు కార్లు కొనుక్కున్నట్టుగా బోట్లు కొనుక్కుంటారు వాళ్ళు అందరూ. ధనవంతులంతా అలాగూ కార్లు, బోట్లు, విమానాలు కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళు. నేను, ఆదిత్య, వెంకట్ గారు, మాకు ఆయనే గైడ్ వెంకట్ గారు. ఈయన అద్భుతంగా పాడతాడండి, చాలా బాగా పాడతాడు. ముందు ముందు నేను ఆయన పాడే వీడియో కూడా మీకు పెడతాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆయన గాత్రం. దగ్గర తీసుకెళ్తారు. నమస్తే అమ్మా. మనసంతా నువ్వే డైరెక్టర్. వెళ్ళు అమ్ముకుటి, గో ఇన్ సైడ్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? మేము మా ఒకే క్లస్టర్లో ఉంటాం. వీళ్ళు చెప్పనే కన్నా ఆయిల్ అండ్ గ్యాస్ కూడా అవంతి కానగానే సో నన్ను పిలిచారు, మేమందరం కలిసి ఫోటోగ్రాఫ్స్ దిగాము. ఇదేనండి అవంతిక, ఆ క్రూజ్ నేమ్ అన్నమాట. సో మేమందరం ఆ క్రూజ్ ఓనర్సే వాళ్ళు వచ్చి పరిచయం అయ్యి మమ్మల్ని దగ్గరుండి ఎక్కించి మరి వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చారు. మేమందరం క్రూజ్లో ఫుల్ మజా చేసుకుంటున్నాము. ఫ్లైట్ ఎక్కితే ఎలాగూ స్వీట్స్ ఇస్తారో, చాక్లెట్స్, అలాగే వీళ్ళు క్రూజ్ ఎక్కితే చాక్లెట్స్ ఇస్తున్నారు మాకు. సో ఇట్స్ సో నైస్ ఆఫ్ దెమ్. నేను అనుకున్నాను క్రూజ్ ఎక్కితే అమ్మో సముద్రంలోకి వెళ్తే వాంతులు వచ్చేస్తాయి కావాలి అని భయపడేదాన్ని నేను. కానీ ఇట్ వాజ్ సో నైస్ అండి, రియలీ నైస్. ఇంట్లో కూర్చున్నట్టే ఉండింది. చక్కగా అందరం కబుర్లు చెప్పుకున్నాము. సో ఎంతసేపు లోపలే ఉంటాం, అందుకని బయటికి వచ్చేసాం. బయటికి వచ్చి మొత్తం సీనరీస్ అన్నీ చూసాము. ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. ఫిలిం ఇండస్ట్రీలో నన్ను దీదీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆదిత్య. మనసంతా నువ్వే అనే గొప్ప సినిమాని నా చేత చేయించిన వ్యక్తి మన ఆదిత్య. మాకప్పుడు నువ్వే కావాలి సూపర్ హిట్ అయిన తర్వాత చాలాసార్లు ఆదిత్య నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి మాస్టర్ మీ డేట్ కావాలి, నేను కథ చెప్పాలి, మీకు మీరు నాకు సాంగ్స్ చేసి పెట్టాలి అని అంటే, హిట్ అయిన వెంటనే అందరూ వస్తారు, అలాగే ఆదిత్య కూడా అని అనుకున్నాను.
ఆదిత్య ఎవరో కూడా నాకు తెలియదు అప్పుడు. కానీ ఒక రోజున అతనికి ఒక పరీక్ష పెడదామని చెప్పేసి, ఆదిత్య, మీ సినిమాలో నచ్చిన సన్నివేశం ఏమన్నా ఉంటే, నీకు నచ్చిన సన్నివేశం నాకు చెప్పు, నాకు కానీ అది నచ్చిందంటే ఈ సినిమా చేస్తానన్నాను. అన్న వెంటనే వచ్చాడండి. వచ్చి నాకు ఒకే ఒక్క సన్నివేశం చెప్పాడు. హీరోయిన్కి ఒంట్లో బాగాలేక చిన్నతనంలో తను పడుకుని ఉంటే ఫీవర్ వచ్చి, హీరో వచ్చి ఆ దేవుణ్ణి విగ్రహాన్ని తన కోసం ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఆ సన్నివేశం చెప్పిన తర్వాత ఫిదా అయిపోయాను నేను. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఐఎమ్ డూయింగ్ యువర్ ఫిలిం ఆదిత్య అన్నాను. అతను ఎంత శ్రద్ధగా నాకు చెప్పాడో అంతకంటే ఎక్కువ శ్రద్ధగా నేను ఆ సినిమా చేయటం జరిగింది. ఆ సినిమా ద్వారా నాకు మరిన్ని సినిమాలు వచ్చినాయి. నాకు చాలా మంచి పేరు వచ్చిందండి మనసంతా నువ్వే చేయడంతో. నార్మల్గా నేను సినిమా చేశానంటే జస్ట్ ఒక్క పాట చేయనండి, మొత్తం ఫుల్ ఫిలిం చేస్తేనే చేస్తాను. రేర్ కేసెస్లో నేను ఒక్క సాంగ్ చేయడం జరుగుతుంది. అలాగో ఈ సినిమా ఫుల్ సినిమా చేశాను. థ్యాంక్ యూ ఆదిత్య ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ. మా అమ్మాయి గొప్పతనం ఒకటి చెప్పాలండి. దానికి కరెక్ట్గా 2 ఏళ్ళు ఉంటాయి, జస్ట్ 2 years. 2 yearsలో తక్కువ మాటలే వచ్చు. అది ఒక రోజున ఉయ్యాలడిగింది. ఉయ్యాలడిగితే నేను నా చీరని సీలింగ్కి వేసి ఉయ్యాల కట్టడానికి 2 స్టూళ్ళు, దాని మీద నేను నుంచుని ఆ ఉయ్యాల కట్టబోతుంటే అది వచ్చి రాని మాటల్లో అమ్మ అమ్మ వద్దు, నువ్వు పడిపోతావు అనేసి నన్ను అప్పుడు 3 ఏళ్ళప్పుడే ఆపేసింది అది. సో అంత ఎఫెక్షనేటెడ్ చైల్డ్, గర్ల్ చైల్డ్. షీ ఈజ్ మై వరల్డ్. నార్మల్గా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తారు కదా, కానీ ఇది వెళ్తా అని ఏడ్చేది అమృత. సో షీ ఈజ్ టోటలీ డిఫరెంట్ గర్ల్. నేను కాయగూరలన్నీ కొనుక్కొని వచ్చి వంటింట్లో సర్దుతుంటే అది వచ్చి ఒక గుడ్డ పరిచేసి నేను తెచ్చిన కాయగూరలన్నీ అలా లైన్గా పెట్టేసి దానికి రేట్లు కూడా పెట్టింది. 1 కిలో టొమాటో వచ్చి 5,000 రూపాయలు పెట్టింది. వాళ్ళ నాన్నగారు కొనుక్కున్నారు కూడా 5,000 రూపాయలకి 1 కిలో టమాటా. ఇంకా అలాగూ వెజిటబుల్ వెండర్ లాగా యాక్ట్ చేస్తూ మొత్తానికి కాయగూరలన్నీ అమ్మేసింది, వాళ్ళ నాన్నకే అమ్మేసింది. సో దానికోసం ఇలా మేము యామారిపోతూ ఉంటాం. తను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి, సైబర్ సెక్యూరిటీ తీసుకుంది. సో బ్రైట్ ఫ్యూచర్ ఉంది సైబర్ సెక్యూరిటీకి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళని పెంచే క్రమంలో నేను వాళ్ళిద్దరికీ కూడా బాల గురువులు అని పేరు పెట్టాను. ఏంటంటే వీళ్ళకి నేర్పించడానికి నేను ఫస్ట్ నేర్చుకోవాల్సి వచ్చింది చాలా విషయాలు. కరోనా వచ్చిన టైంలో అయితే నేను మొత్తం ఇంట్లో పనంతా చేసుకుని చాలా అలసిపోయేదాన్ని. అప్పుడు మా ఆయన మొత్తం పాత సినిమాలన్నీ వేసుకుని టీవీలో చూసే టైం ఒకటి పెట్టారు. పెడుతున్నప్పుడు అమృత ఏం చేసేది, సినిమా హాల్లో వచ్చి ఏం కావాలండి అని మెనూ రాసుకుంటారు కదా, అలాగూ మెనూ రాసుకుని మా ఇద్దరికి పాప్కార్న్ సప్లై చేసి, తనే పాప్కార్న్ రెడీ చేసి సప్లై చేసి, టికెట్లు, మాకు సీట్లు, గోల్డ్ సీట్లుట, సోఫాలు వేసి అన్నీ అమర్చి భలే ఆనందపరిచింది. చాలా చిన్న విషయమే కానీ ఎంత క్యూట్గా చేసిందంటే అంత క్యూట్గా చేసింది. సో వీ వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్ ఆ రోజున.
ఈవెన్ జ్వరం వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సపోజ్ పాప వీక్గా ఉంది అని చెప్పేసి సెలైన్ ఎక్కించినా కూడా అసలు భయపడేదే కాదు, సెలైన్ని ధైర్యంగా ఎక్కించుకునేది. నేనే ఇంకా కళ్ళు మూసుకునేదాన్ని, చెవులు మూసుకుని ఇది ఎక్కడ అరుస్తుందేమో అనేసి. కానీ తను చాలా ధైర్యవంతురాలు, ఎక్కడ భయపడదు. ఇన్ఫ్యాక్ట్ జ్వరాన్ని కూడా సెలబ్రేట్ చేస్తుంది హ్యాపీగా. ఆ టైంలో అందరూ వచ్చి సానుభూతి చూసి పలకరించి ఫ్రూట్స్ ఇచ్చి వెళ్తారు, చక్కగా మాట్లాడి వెళ్తారు. కాబట్టి అందరినీ చూడటానికి ఆనందపడేది. నాకు జ్వరం వచ్చింది కదా, మీరందరూ ఎందుకు రాలేదు అని అడిగేది పైగా అందరినీ. ఇప్పుడు డెసర్ట్ సఫారీ అండి. ఆ డెసర్ట్ సఫారీకి వెళ్ళే ముందర ఇలాగూ అక్కడ వాళ్ళు లాగానే టర్బన్ కట్టుకుని, ఇదే హెల్మెట్ అన్నమాట వాళ్ళకి, క్లాత్ హెల్మెట్ లాగా అది వేసుకుని ఇప్పుడు సెల్ఫీలు తీసుకుని ఫ్రెండ్స్కి పంపుతుంది. పంపి వాళ్ళందరూ బ్యూటిఫుల్ అని మెసేజ్లు పెడితే ఆనందపడిపోతుంది. అది మ్యాటర్. సో ఆ డెసర్ట్ సఫారీకి వెళ్ళే ముందర ఒక 4 చక్రాల వాహనం ఒకటి ఉంది. అది అందరూ తోలుతూ ఉంటారు. చీమల్లాగా ఉంటాయండి, ఆ డెసర్ట్లోనే తోలగలరు ఆ బండిని. మన రోడ్ల మీద కన్నా డెసర్ట్లోనే ఎక్కువ తోలుతారు. ఆ బండి ఎక్కింది. సో షీఈ్ ఎంజాయింగ్ డ్రైవింగ్ దిస్. అది అలాగూ ధైర్యంగా వెళ్ళిపోయింది. కానీ నా కళ్ళు అయితే దాన్ని ఎతుకుతూనే ఉన్నాయి. ఎందుకంటే చీమల్లాగా అందరూ తోలుతున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతుందేమో అని భయం వేసింది. కానీ ధైర్యంగా తోలుకొని మళ్ళీ వచ్చేసింది. అమ్మయ్య అనిపించింది. నాకైతే గుండె వేగంగా కొట్టుకుంది అది కనిపించనప్పుడు. వాళ్ళల్లో కలిసిపోయిందనమాట. అది ఎక్కడుందో నాకు కనిపించలేదు కొంతసేపు. అప్పుడు మై హార్ట్ బీట్ రియలీ రేజ్డ్ ఎ లాట్. ఐ వాజ్ సో హ్యాపీ దట్ షీ ఎంజాయిడ్ దట్ డ్రైవ్. ఇదండి సఫారీ, డెసర్ట్ సఫారీ. మై గాడ్, వాళ్ళు అసలు తోలుతున్నారు పాటలు వేసుకుని. అది ఆ పాట ఎంత వేగంగా ఉందో ఆ స్పీడ్, కార్ తోలే స్పీడ్ కూడా అంతే వేగంగా ఉంది. అక్కడ అన్ని అప్స్ అండ్ డౌన్స్. ఆ అప్స్ అండ్ డౌన్స్లో మనం ఊహించం, అమ్మో ఇక్కడ ఇంకా దారి లేదు అనుకుంటున్నప్పుడు సప్పని కిందకి దించుతాడు. అలాగూ పైకి కిందకి ఎత్తేస్తుంది అనమాట. నాకైతే భయం వేసింది, ఎక్కడ అది కారు బోర్లా పడిపోతుందేమో అనేసి. బోస్ ట్రావెల్ చేస్తుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను నేను డ్రైవర్ విషయంలో. అలాంటిది ఇక్కడ అసలు నా కూతురు బోస్, అమ్మో నా ప్రాణమే పోయేటట్టు అయింది. అయినా సరే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఏంటంటే మరి అంతమంది ఊరికినే ఆ రైడ్కి వెళ్ళరు కదా, సేఫ్గా వస్తేనే కదా వెళ్తారు. మోర్ ఓవర్ నా బాధ ఏంటంటే ఈ ఆదిత్యకి అసలే వెంట్రుకలు లేవు, గుండు తగిలితే మటుకు చాలా హార్డ్గా తగులుతుందన్న దిగులు. మొత్తానికి వీ కేమ్ టు దిస్ డెసర్ట్ సఫారీ. చాలా దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. సన్సెట్ టైంకి ఎవరన్నా ఆ డెసర్ట్ సఫారీకి వెళ్తున్నప్పుడు మొదట ఎండ ఉంది కదా అని చెప్పేసి పల్చని బట్టలు వేసుకుని వెళ్ళొద్దండి. ఎందుకంటే చాలా చలేస్తుంది. సన్సెట్ టైంకి మనం అక్కడ ఉంటాము, వణికిపోతాం అంతే. లక్కీగా నేను కొంచెం థిక్ క్లోత్స్ వేసుకున్నాను కాబట్టి నాకు చలేయలేదు. వేరేజ్ వీళ్ళందరూ చాలా స్కిన్నీ క్లోత్స్ వేసుకున్నారు, వాళ్ళకి బాగా చలేస్తుంది. ఇదిగోండి, ఇది ర్యాంప్ అన్నమాట. ఆ ర్యాంప్లో అమ్మాయి వచ్చి బెల్లీ డాన్సింగ్ చేస్తుంది. మేమందరం షేకుల్లాగా కూర్చున్నాం ఆ బెల్లీ డాన్స్ చూడటానికి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డాన్సర్ టు కమ్ అండ్ డాన్స్. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను ఒక కొరియోగ్రాఫర్ని, బట్ నేనే ఆ బెల్లీ డాన్స్ చూడడానికి చాలా ఇష్టంగా కూర్చుని ఉన్నాను, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. నేను యూట్యూబ్లో చూశాను చాలా వరకు, సూపర్ బెల్లీ డాన్సింగ్ అంతా చూశాను.
కానీ ఇక్కడ నేరుగా చూడడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు అదిగోండి మా ఆయన కూడా చూస్తున్నారు బెల్లీ డాన్సింగ్. అలాగూ క్లాత్స్ అన్నీ విసరడానికి అనుకూలంగా బట్టలు వేసుకుంటారండి వీళ్ళు. వేసుకుని ఆడుతున్నప్పుడు మధ్యలో ఒక్కొక్కటిగా ఇప్పేస్తారు. అంత మాత్రాన ఏమీ లేకుండా ఉండరు, వేసుకునే ఉంటారు బట్టలు. అది విసిరేయటానికే కొన్ని బట్టలు మీద వేసుకుంటారనమాట, నైటీస్ లాగా. సో బ్యూటిఫుల్గా ఆడారు వాళ్ళు, చాలా చక్కగా ఆడారు. అంతంతసేపు జనాల్ని ఎంటర్టైన్ చేయడం చాలా స్టామినా కావాలి. అదే వృత్తిగా చేస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేసామండి.